శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా వృశ్చిక రాశి ఫలితాలని మనం చూద్దాం. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఇక ఈ రాశి వారికి ఉగాది నుండి 14 మే 2025 వరకు 7వ స్థానంలో గురువు శుభుడై ఉంటాడనమాట. అందువల్ల రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు పనులన్నీ కూడా చేస్తారు. అలాగే గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు కూడా వింటారనమాట. అయితే 15 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకు, అలాగే 6 డిసెంబర్ 2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ రాశి వారికి ఈ గురువు 8వ స్థానంలో అశుభుడై ఉంటాడనమాట. అందువల్ల మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండడం చాలా అవసరం. అలాగే నూతన కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యక్రమాలు దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే 19 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు ఈ గురువు 9వ స్థానంలో శుభుడై ఉంటాడనమాట. అందువల్ల స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యక్రమాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. ఇది ఈ రాశి వారికి గురువు యొక్క ఫలితము. అలాగే శని, ఈ శని ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా వీళ్ళకు 5వ స్థానంలో అశుభుడై ఉంటాడనమాట. అందువల్ల ప్రయత్న కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్త్రీల మూలకంగా శత్రుబాధలు అనుభవిస్తారు. అలాగే ఏదో ఒక విషయం మనస్తాపాన్ని గురి చేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలేయడం చాలా మంచిది ఈ రాశి వారికి. ఇక రాహువు, ఈ రాహువు ఉగాది నుండి 18 మే 2025 వరకు 5వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల పిల్లల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయత్నాల్లో జాగ్రత్త వహించడం మంచిది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. అలాగే 19 మే 2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా 4వ స్థానంలో అశుభుడై ఉండడం వల్ల చంచలత్వం అధికంగా ఉంటుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. అలాగే స్వల్ప అనారోగ్య కారణాలతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రయత్న కార్యక్రమాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అలాగే ప్రయాణాలు కూడా ఉంటాయన్నమాట. ఇది రాహువు యొక్క ఫలితము. ఇక కేతువు, ఈ కేతువు ఉగాది నుండి 18 మే వరకు కూడా 11వ స్థానంలో శుభుడై ఉండటం వల్ల శుభ కార్యక్రమాలన్నీ కూడా సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఇక 19 మే నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ కేతువు 10వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండటంచే మానసిక ఆనందాన్ని పొందుతారు. అలాగే వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుస్తారనమాట. ముఖ్యంగా ఈ రాశివారు నవగ్రహారాధన, అలాగే సుందరాకాండ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ, శని మంగళ గురువారాల నియమాలు పాటిస్తే ఈ రాశి వారికి చాలా మంచిది. ఇది ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి యొక్క ఫలితము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభం నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.